టీడీపీ జనసేన బీజేపీ పార్టీల కూటమి తమ మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేయనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు మేనిఫెస్టో విడుదల ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బాబుతో పాటు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు ఇందులో పాల్గొననున్నారు. గతంలో 2023లో రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో పరిమితంగా కొన్ని అంశాలతో సూపర్ 6 పేరుతో టీడీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. అప్పటికి కూటమి ఏర్పాటు కాలేదు. తర్వాత ఆ పార్టీతో జనసేన, బీజేపీ కూడా కలిశాయి. సూపర్ 6 పేరుతో ఇచ్చిన 6 హామీలకు మరికొన్ని అంశాలను జత చేసి ఇప్పుడు 3 పార్టీలు కలిసి పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయి. సూపర్ 6 తర్వాత మరో ప్రధానమైన హామీని చంద్రబాబు ప్రకటించారు. పేదల పెన్షన్ ను 4000కు పెంచుతామని, బీసీ వర్గాల వారికి వయోపరిమితి తగ్గిస్తామని హామీ ఇచ్చారు. దానిని కూడా ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో చేరుస్తున్నారు. ఇవి కాకుండా రాజధాని అమరావతి నిర్మాణం వంటి మరికొన్ని అంశాలను కలిపి తాజా మేనిఫెస్టో విడుదల కానుంది. 3 పార్టీలకు ప్రజలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీల కలబోతగా మేనిఫెస్టో ఉంటుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలు సాకారం చేస్తాం అన్న నినాదంతో మేనిఫెస్టో ఉంటుందని, అప్పులు, పన్నుల బాదుడుతో కాకుండా సంపద సృష్టితో సంక్షేమం ఇస్తాము అన్నది కూటమి ఆలోచన అని ఆ వర్గాలు వివరించాయి. రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం, కార్యక్రమం ఉంటాయి. లబ్ధిదారులు, రాష్ట్ర రాబడులు, నిధుల లభ్యత తదితర అంశాలపై లోతైన కసరత్తు తర్వాతే పథకాల డిజైన్ జరిగింది అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు తమ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఈ మేనిఫెస్టో ఉంటుందని ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు, పవన్ అధ్యక్షతన అలాగే మరికొంతమంది కీలకమైన బీజేపీ నాయకుల సమక్షంలో ఈ మేనిఫెస్టో విడుదల కాబోతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, విజయచంద్రిక, ఏదైతే టీడీపీ ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో మరికొద్దిసేపట్లో ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో మొత్తం కూడా దానికి సంబంధించిన వివరాలను కూడా అటు టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు మొత్తం కూడా దాన్ని విడుదల చేయబోతున్నారు. అయితే ఈ మేనిఫెస్టో కనుక చూస్తే కనుక మొత్తం అంటే రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పి కూడా ఇప్పటికే టీడీపీ వర్గాలు అలాగే జనసేన వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ఇప్పటికే సూపర్ 6 పేరుతో అంటే రాజమహేంద్రవరంలో 2023 మహానాడులో ఏదైతే చంద్రబాబు విడుదల చేసిన సూపర్ 6 ఏదైతే ఉందో ఆ అంశాలతో పాటు షణ్ముఖ వ్యూహంతో ఏదైతే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన అంశాలు ఏ ఉన్నాయో వాటితో పాటు ఇటీవల యువగళ పాదయాత్రలో లోకేష్ దృష్టికి వచ్చిన అనేక అంశాలతో పాటు చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయన దృష్టికి వచ్చిన అంశాలతో పాటు పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన పర్యటించిన సందర్భంగా ఆయనకు ఎదురైన అనుభవాలు వాటన్నిటి కూడా కోడీకరించి మొత్తం కూడా ఆ అంశాలన్నింటినీ కూడా అంటే రాష్ట్ర ప్రజల ఏ బాధలు పడుతున్నారు, వాళ్ళ అవసరాలు ఏంటి అనే మొత్తం కూడా తెలుసుకున్నారు. వాటన్నిటిని కూడా కోడీకరించి మొత్తం కూడా ఈ మేనిఫెస్టోని రూపొందించడం కూడా తెలుస్తుంది. ఈ మేనిఫెస్టో కోసం దాదాపు ఒక నెల రోజుల నుంచి పూర్తిస్థాయిలో దీని మీద ఒక టీం కూడా కసరత్తు చేస్తున్నారు. అటు జనసేన చెందిన కీలక నేతలు అలాగే టీడీపీ చెందిన కీలక నేతలు, బీజేపీ నేతలు అందరూ కూడా దీని మీద ఒక కసరత్తు అయితే చేశారు. దాదాపు ఒక నెల రోజుల పాటు ఈ మేనిఫెస్టో ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్న దాని మీద కూడా మొత్తం కూడా అన్ని వర్గాలు అటు రైతులే కావచ్చు, పేద వర్గాలే కావచ్చు, బలహీన వర్గాలే కావచ్చు, అన్ని వర్గాలని ఆకట్టుకునే విధంగా ఈ మేనిఫెస్టో ఉండబోతుందని కూడా ఆ టీడీపీ వర్గాలు, జనసేన శ్రేణులు కూడా బీజేపీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఏదైతే గత 5 ఏళ్ల కాలంలో ప్రజలు ఏ అంశాలకు నిర్లక్ష్యానికి గురయ్యారు ఆ అంశాలను కూడా ప్రధానంగా ఇప్పటికే వాటన్నింటిని కూడా సేకరించారు. వాటి వివరాలతో పాటు అన్నింటినీ అంటే ఎవరికి అన్యాయం జరగకుండా అన్ని వర్గాల వారికి
సమతుల్యం పాటించే విధంగా కూడా ఈ మేనిఫెస్టోలో అన్ని వర్గాల వారికి న్యాయం చేసే విధంగా వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఈ మేనిఫెస్టో ఉంటుందని కూడా టీడీపీ శ్రేణులు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రధానంగా అమరావతి నిర్మాణం ఇప్పటికే 5 సంవత్సరాల నుంచి పూర్తిగా కుంటుపడిపోయింది. దాని మీద కూడా ఒక స్పష్టమైన హామీ ఇందులో కూడా ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అటు విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు పోలవరంతో పాటు అన్ని అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరగబోతుంది, ఎటువంటి సంక్షేమ పథకాలు ఇంకా మరింత మెరుగ్గా అంటే ఇప్పుడు వచ్చే సంక్షేమ పథకాలతో పాటు ఏదైతే టీడీపీ సూపర్ 6 పేరుతో ప్రకటించిన సంక్షేమ పథకాలతో పాటు ఇంకా మరిన్ని పేద వర్గాలకు అలాగే బలహీన వర్గాలకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఈసారి మేనిఫెస్టోలో ఇంకా మరిన్ని పొందుపరిచే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించి మొత్తం కూడా కసరత్తు అయితే ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు దాదాపు నెల రోజుల నుంచి కూడా దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు మరికొద్దిసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరికొంతమంది ముఖ్య బీజేపీ నేతలు తమ నివాసంలో వెల్లడించబోతున్నారు. థ్యాంక్ యూ పూర్ణ.